నిన్న రోహిణి, ఇవాళ అవినాష్, రేపు పుసుక్కున్న తేజ కూడా విన్నాయి. కమీడియన్స్ జమానా ఆగయా అన్నట్టుగా ఏమన్నా పెట్టేస్తారా ఒక బ్రాండ్? బిగ్ బాస్లో కమీడియన్స్కి అంత సీన్ లేదరా. బిగ్ బాస్ అంటే ఏంట్రా, కంటెస్టెంట్స్ అంటే ఫైర్ లాగా ఉండాలి, కామెడీ గాళ్ళకి ఏముంటుంది చోటు అనుకుంటున్న టైంలో కామెడీ గాళ్ళకి కాదురా, కామెడీ గాళ్ళకి కూడా కాదురా, కామెడీ గాళ్ళకే చోటు ఉండేలా ఉన్నది అనే లెవెల్లో ఇవాళ ఏం ఆడుతున్నారు మాస్టర్ టాస్కులు. రోహిణి ఆ లెవెల్లో ఆడుతుంది. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఆడింది, ప్రూవ్ అయింది, తను కంటెండర్గా వచ్చింది. ఇవాళ అవినాష్ని యాక్చువల్లీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు వీళ్ళు ఏమనుకున్నారో, అవినాష్కి యాక్చువల్లీ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అవి ఇవి కొంచెం ఇట్లా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో అవినాష్ అంతా ఆడకపోవచ్చు, సో అవినాష్ని తీసుకుందాం అన్నట్టుగా వాళ్ళు చాలా తెలివిగా ప్రేరణ అండ్ నబీల్ వాళ్ళు తీసుకుంటే, తీరా చూసుకుంటే అవినాష్ విన్ అయి కూర్చున్నాడు. మేబీ అవినాష్ బదులు నిఖిల్ని తీసుకొని ఉంటే, నిఖిల్ ఏంటంటే ఆబ్వియస్లీ తను ఫిజికల్ టాస్కులు చాలా బాగా ఇలాంటి బ్రెయిన్ రిలేటెడ్ టాస్కులు కూడా హీ హ్యాస్ హిజ్ మెటల్, తను ప్రూవ్ అయితే చేసుకోగలడు. సో చాలా తెలివిగా నిఖిల్ని అయితే తప్పించేశారు, అవినాష్ దగ్గర దొరికిపోయారు అన్నట్టుగా నాకు అర్థమైంది. కోర్స్ అక్కడ ఉన్నదే వాళ్ళు ముగ్గురే కాబట్టి, పృథ్వీ, నిఖిల్ అండ్ అవినాష్, వీళ్ళ ముగ్గురులో ఇద్దరికి ఇవ్వాలి కాబట్టి నిఖిల్ని పక్కన పెట్టి వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. ఎనీవే, ఇక స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుంటే ఫస్ట్ తేజ అండ్ అవినాష్. తేజ చెప్తున్నాడు అవినాష్, ఇప్పుడు నిన్న అఖిల్ వచ్చి చెప్పిండు కదా ఎలిమినేట్ అవ్వాల్సినోడు హీరో అయ్యాడు అన్నట్టుగా, సో అది నువ్వేనేమో అన్నట్టుగా అయితే చెప్తున్నాడు అనమాట. తేజ చాలా విషయాల్లో చాలా బాగా పసిగట్టేవాడు, ఇలాంటి విషయాల్లో ఎందుకు ఇట్లా రాంగ్ స్టెప్ వేసాడనే ఫీలింగ్ అయితే వచ్చిందన్నమాట. ఎలిమినేట్ అవ్వాల్సినోడు హీరో అయ్యాడంటే ఎవరయ్యారు? గౌతమే అవుతున్నాడు. అందుకే గౌతమ్ని అదే పనిగా అంతంతమంది ఫ్యామిలీ వీక్ లో భాగంగా టాప్ 5లో పెట్టేశారు. ఒకప్పుడు ఎలిమినేట్ అవ్వాల్సిన క్యాండిడేట్ అంటే మనకంటే వెళ్ళిపోవాల్సిన వీక్లో బయటికి వెళ్ళిపోవాల్సినోడు సడన్గా అంతమంది వచ్చి ఫ్యామిలీ వీక్లో టాప్ 5లో పెట్టేశాడంటే ఆయనే హీరో అయ్యాడు అని తేజ ఎందుకు గెస్ చేయలేకపోయాడు? లేకపోతే అవినాష్ తన ఫ్రెండ్ కాబట్టి అవినాషే అవ్వాలని తన కోరికని ఈ రకంగా బయట పెట్టాడా? చూస్తే అలాగే అనిపిస్తుంది. అండ్ తర్వాత ఫ్యామిలీ వీక్లో ఇప్పుడు వీళ్ళ ఈ శుభట్టుపురం దొంగలకు అందరికీ వాళ్ళ ఫీడ్బ్యాక్ వచ్చింది కాబట్టి ఫ్యామిలీ వీక్లో తద్వారా వాళ్ళు మారిపోయారు అన్నట్టుగా అయితే అంటున్నాడు అన్నమాట. ఇది వాళ్ళ మీద కంప్లైంట్ లాగా చెప్తూ తెలియకుండానే వాళ్ళకి కాంప్లిమెంట్ ఇచ్చినట్టుగా నాకు అనిపించింది అన్నమాట. వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకొని మారిపోతున్నారంటే అది మంచిదే. ఫీడ్బ్యాక్ వచ్చినాక కూడా వాళ్ళు మారలేదు అనుకోండి, వీళ్ళకి ఇంత చెప్పినా అర్థం కాదా, వీళ్ళు ఏ గ్రహం నుంచి వచ్చారా బాబు అన్నట్టుగా మళ్ళీ తిడతారు. మారిపోతానేమో ఇలా అంటారు, మరి ఏం చేయమంటారు? అదనమాట. సో తేజ ఆ స్టువర్టుపురం దొంగల బ్యాచ్కి లిటరల్గా ఒక కాంప్లిమెంట్ ఇచ్చేసాడు, వాళ్ళు మారిపోతున్నారు అని. మళ్ళీ నిన్నటి ఎపిసోడ్లోనేమో అదే పనిగా గౌతమ్ని టార్గెట్ చేయదు, గౌతమ్ మీద పడితే మీరు నెగిటివ్ అవుతున్నారని ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చెప్పిన, ఫ్యామిలీ వీక్లో అంతమంది చెప్పినా కూడా వీళ్ళు మారలేదు, ఇవాళ మళ్ళీ నామినేషన్స్లో అలాగే టార్గెట్ చేస్తున్నారు అన్నట్టుగా నిన్న డిస్కస్ చేసి, ఇవాళ ఏమో దానికి కాంట్రాడిక్ట్గా ఇలా డిస్కస్ చేస్తున్నాడు. రెండిట్లో ఏది కరెక్టు, ఏది నిజం అదనమాట. అండ్ తర్వాత చూసుకుంటే మానస్ అండ్ ప్రియాంక మొత్తానికి అయితే ఎంటర్ అయిపోయారు. సీజన్ 5 కంటెస్టెంట్స్ ఎవరు వచ్చినా కూడా నా ఫేస్లో తెలియని ఒక గ్లో అయితే వచ్చేస్తుంది మాస్టర్. మై మోస్ట్ ఫేవరెట్ సీజన్ అనమాట. అండ్ తర్వాత అందులో భాగంగా మానస్ అండ్ లాస్ట్ సీజన్లో కంటెస్టెంట్ ప్రియాంక ఇది వచ్చా. ప్రియాంక రాగానే డెఫినెట్లీ గౌతమ్కి ఏదో ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తుంది అన్నట్టుగా చాలా ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ సీజన్లో వీళ్ళిద్దరూ అన్నచెల్లెల్లాగా ఆ బాండింగ్ కానీ ఎప్పటికప్పుడు గౌతమ్ ఏమో చెల్లి అని అనుకోవడం, ఏమో అమ్మ అన్న అన్నట్టుగా అనుకోవడం, ఇది రిలేషన్ బాగుండేది. సో కొంచెం గౌతమ్ గురించి ఏదైనా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తే బాగుండు. మంచిగా అది కాదా, నువ్వు బయట హీరోవే, నీకు బయట సిరిగిపోతుంది, మామూలుగా కాదు ఉతికారేస్తుంది నీకు ఓటింగ్ అన్నట్టుగా ఈ పరంగా కొంచెం చెప్పుంటే బాగుండే అన్నట్టుగా అనిపిస్తుంది. అది కాదా బయట విషయాలు లీక్ చేయదు కదా అంటే, నేను అఖిల్ వచ్చి లీక్ చేయలేదా, గౌతమ్ గురించి ఈ బిల్డప్ అంతా ఇవ్వలేదా? ఫ్రెండ్ కానీ అఖిలే అంత చెప్పినప్పుడు ఇంత బాండింగ్ ఉన్న చెల్లి ప్రియాంక ఇంకెన్ని చెప్పాలి? కొంచెం ఇచ్చుంటే బాగుండే అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే కుర్రోడు నాగార్జున గారు అదే పనిగా గౌతమ్ మీద పడడం వల్ల బాగా డల్ అయ్యాడు, వాళ్ళ మదర్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఈ టైంలో ప్రియాంక లాంటి ఒక చెల్లి లోపలికి వెళ్ళి, నీకేంట్రా, నువ్వు హీరోవే, నువ్వు తోపివి, నువ్వు తురుమువి అన్నట్టుగా కొంచెం ఆయన లేపితే అంటే లేనిది ఏం కాదుగా, ఉన్నదాని గురించే కొంచెం ఆయనకి ఒక హోప్ లాగా ఇస్తే బాగుండే అన్నట్టుగా నాకు అనిపించింది అనమాట. అండ్ తర్వాత ఇక వీళ్ళిద్దరూ చూస్ చేసుకున్నవి స్కిల్ అండ్ మెంటల్ స్ట్రెంత్, దీనికి సంబంధించిన టాస్కుల్లో భాగంగా
నిన్నట్లాగా కాకుండా ఇప్పుడు నిన్న అఖిల్ అండ్ హారిక వాళ్ళిద్దరికి ఇచ్చింది ఏంటి, మీకు ఎవరు అనిపిస్తే వాళ్ళని పోయి సెలెక్ట్ చేసుకోండి అని అన్నారు. కానీ ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ని ఇన్వాల్వ్ చేయలేదు మళ్ళీ వీళ్ళ సెలక్షన్ ప్రాసెస్లో. కాబట్టి ఇవాళ ఏం చేశారంటే నిన్నట్లాగా చేస్తే అది ఎవరు బయట ఆబ్వియస్లీ ఎక్స్ కంటెస్టెంట్స్ ఇప్పుడు వీళ్ళందరూ గెస్ట్ లాగా వెళ్తున్న వాళ్ళు ఎక్స్ కంటెస్టెంట్సే, బయట ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు కాబట్టి దాన్ని బట్టే యాక్ట్ చేస్తారు కదా అనే ఉద్దేశంతో అనుకోవచ్చు. నిన్న వాళ్ళు అఖిల్ కానీ హారిక కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గరికంటే మీటిస్తే ఒక రోహిణి లాంటి వాళ్ళని వీళ్ళని కంటెస్టెంట్స్గా సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఏమనిపించింది, రోహిణికి బయట ఇప్పుడు బాగా నడుస్తుంది, ఆమె ఇప్పుడు హాట్ కేక్ లాగా వాట్ వి కాల్ సేల్ అయ్యే ఒక కంటెస్టెంట్ కాబట్టి రీసెంట్గా జరిగిన మెగా చీఫ్ వల్ల ఇమీడియట్గా జమ్ అని ఆమె గ్రాఫ్ అనేది పెరిగింది. కాబట్టి ఇలాంటి టైంలో ఆడియన్స్కి ఫేవరబుల్గా ఉన్న కంటెస్టెంట్ని నేను సెలెక్ట్ చేసుకుంటే ఆడియన్స్లో నేను కూడా కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాను అనుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళు రోహిణిని కానీ గౌతమ్ని కానీ సెలెక్ట్ చేశారు. గౌతమ్ కూడా ఇద్దరికిద్దరు మోస్ట్ హ్యాపెనింగ్ కంటెస్టెంట్స్ కాబట్టి ఆడియన్స్లో వీళ్ళకి కూడా క్రెడిట్ అనేది ఉంటుందనే ఉద్దేశంతో వీళ్ళని సెలెక్ట్ చేసినట్టుగా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇవాళ కూడా మానస్ ప్రియాంక అలాగే సెలెక్ట్ చేశారనుకో ఆబ్వియస్లీ మనకి ఏమనిపిస్తుంది, అయితే ఇప్పుడు వీళ్ళందరూ బయట ఏం జరుగుతుందో దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటున్నారు అన్నట్టుగా మనకు అనిపిదా. కాబట్టి అలా రాంగ్ వేలో ప్రొజెక్ట్ అవ్వకూడదనే ఉద్దేశంతో కంటెస్టెంట్స్కి కూడా గెస్ట్లని కన్విన్స్ చేసుకునే ఒక అవకాశం అయితే ఇచ్చారనమాట. కానీ అంత కన్విన్స్ చేసుకునే అవకాశం ఇచ్చుకున్నా కూడా ఆ అవకాశాన్ని ఎవరూ సరిగ్గా వాడుకోలేక మీరే తీసుకున్నారు బాబు డెసిషన్, నాకు ఎందుకు ఇదంతా తలనొప్పి అన్నట్టుగా అలా అన్నారు. ఎంత డంబో చూడండి. సో అలా అనుకున్నారు. బట్ మానస్ ప్రియాంక అయితే వాళ్ళు ఇందులో ఎటువంటి ఫేవరిజం కానీ ఇంకోటి కానీ చూపించకుండా ఎగ్జాక్ట్గా వాళ్ళకి ఏమనిపిస్తే ఇలాంటి టాస్కులు కాబట్టి ఇలాంటి టాస్కులు ఎవరైతే బాగా ఆడతారో ఎవరికైతే అది యూజ్ అయ్యే విధంగా ఉంటుంది, ఎవరికి నిజంగా ఇది ఈ నెసిటీ అనేది ఉంది అంటూ ఇన్ని రకాలుగా వాళ్ళు ఆలోచించండి. ఎవరెంత ప్యాషనల్గా ఉండారో, ఎవరు ఆడగలుగుతారో వాళ్ళకి డమ్మీగా ఒక టాస్క్ కూడా పెట్టి ఆ హెడ్ టోస్ బాటిల్ అన్న టాస్కులు కూడా పెట్టి ఇన్ని రకాలుగా చేసి వాళ్ళని ఎంచుకున్నారు. ఏదో ఎడ్డిలో గుడ్ లాగా ఎంచుకోలేదు, ఎవరికి బయట ఫేవరబుల్గా ఉంటే వాళ్ళని ఎంచుకోలేదు. సో నాకు ఇది బాగా నచ్చింది, వీళ్ళు ఇలా సెలెక్ట్ చేసుకున్న ప్రాసెస్ అనేది నాకు బాగా నచ్చింది అనమాట. సో ప్రేరణ, నబిల్ ఇందులో భాగంగా సెలెక్ట్ చేసుకుని మళ్ళీ వీళ్ళిద్దరిని ఇంకో ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమంటే నిఖిల్ బాగా ఇంటెలిజెంట్, అసంటోడితో మనకెందుకురా, మనకి రిస్క్ అవుతుంది అనే ఉద్దేశంతో మిగిలిన పృథ్వీ అనే అవినాష్ని సెలెక్ట్ చేసుకున్నారన్నమాట. చాలా తెలివి కల్లోళ్ళు. అండ్ తర్వాత అండ్ సుడోకో టాస్క్లో భాగంగా అవినాష్ అయితే విన్ అయ్యాడు. రకరకాలుగా అవినాష్ పక్కన అప్పుడు వీళ్ళందరూ ఉన్నారన్నమాట, గౌతమ్ కానీ తేజ కానీ వాళ్ళు చూస్తూ ఉంటే మానస్ వాళ్ళని పక్కకు కూడా చెప్పారు, మీరు వెళ్ళండి, మీరు కూర్చోండి వెళ్ళండి అన్నట్టుగా అంటున్నాడు అన్నమాట. అలా అని పక్కకు పంపించినప్పుడు దూరంగా ఉన్న నబీల్, అవినాష్ నీకేమన్నా నీకు ఎవరైనా హెల్ప్ చేసిండ్రా చెప్పు అన్నట్టుగా అంటున్నమాట. నువ్వు హెల్ప్ చేసిండ్రా చెప్పు అంటే అవతల అవును చేసిండ్రు నేను తప్పు చేసిన అన్నట్టుగా ఒప్పుకుంటారా? హెల్ప్ చేస్తూ ఉంటే పక్కనే ఉన్న సంచాలకు చూస్తూ ఊరుకుంటాడా? అంటే ఈయన ఆ క్వశ్చన్ అడిగి అవినాష్ని కాదు సంచాలక్ని డిస్టర్బ్ చేసినట్టు అనమాట, సంచాలక్ని అవమానించినట్టు. అది రాంగే కదా అది, ఎందుకంటే సంచాలక్ ఇద్దరికిద్దరు అక్కడే ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడ పారిపోలేదు కదా అది. అండ్ తర్వాత ఇదేంటి అవినాష్ ఇక్కడ హార్ట్ అయింది అని అర్థమైంది. తర్వాత డిస్కషన్ ఏం పెడతాను దీని గురించి, లేదు నేను మామూలుగా జోక్గా అడిగాను, నిజం కాదు అన్నట్టుగా అంటానమాట. నిజం కాదు అనుకున్నోడైతే ఫస్ట్ దగ్గరుంటే ఎవరైనా హెల్ప్ చేయొచ్చు కదా అంటూ అవినాష్తో కాకుండా పక్కనున్న పృథ్వీ వాళ్ళతో చెప్తున్నాను అనమాట నబిల్. పక్కన ఉన్న పృథ్వీ వాళ్ళతో చెప్పేది జోక్ ఎందుకు అవుతుంది, నేరుగా వెళ్ళి అవినాష్తో మాట్లాడేది జోక్ అవుతుంది, ఎందుకంటే నువ్వు వేసే జోకు అవినాష్తో కాబట్టి. సో పృథ్వీతో చెప్పాడు కాబట్టి డౌట్ లేకుండా అది జోక్ కాదు, లిటరల్గా హీ మెంట్ ఇట్. అవినాష్కి హెల్ప్ వచ్చి ఉంటుంది, సపోర్ట్ వచ్చి ఉంటుంది, పక్కన ఉన్న వాళ్ళు సపోర్ట్ ఇచ్చుంటారు అన్నట్టుగా చెప్తున్నారు అన్నమాట. సపోర్ట్ ఇస్తే వాళ్ళు ఎందుకు చెప్తారు బాబాయ్, వాళ్ళు చెప్పకుండా కూడా చెప్పరని తెలిసినా కూడా నబిల్ మళ్ళీ ఎందుకు క్వశ్చన్ వేసాడు, ఎందుకంటే ఆడియన్స్కి అక్కడ ఏదో పొరపాటు జరిగింది అందుకే అవినాష్ గెలిచిండు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేయాలని ట్రై చేస్తున్నాడు అన్నమాట. నబీల్ ఈ మధ్య టాస్కులు ఆడడం కాకుండా అవతలోళ్ళని బ్యాడ్ చేయాలి, గెలిచిలోళ్ళని ఏదో విధంగా ఆ గెలుపుకి వాళ్ళు అర్హులు కాదు అన్నట్టుగా ప్రూవ్ చేయాలన్నట్టుగా రకరకాలుగా ట్రై చేస్తున్నాడు. ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు అనే ఫీలింగ్ వస్తుంది.
లిటరల్గా నబీల్ గురించి స్టార్టింగ్లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి మాస్టర్? ఫస్ట్ 5 వీక్స్ వరకు నబీల్ అంటే నామినేషన్ అయినా, ఎంటర్టైన్మెంట్ అయినా, టాస్కులు అయినా, అసలు ఎక్కడైనా కూడా తను గెలిచినా గెలవకపోయినా కూడా తన మార్క్ అనేది ఉండేది అక్కడ. బట్ ఇప్పుడు మార్క్ ఏది ఉంది? మరకలు ఉంటున్నాయి. మార్కుకి మరకలకి చాలా తేడా ఉందన్నమాట. సో నేను హెల్ప్ చేసినరా అని అడుగుతున్నా, కన్ఫర్మ్ చేయట్లేదు అంట. కన్ఫర్మ్ చేయట్లకు ఓకే, బట్ నువ్వు అడిగితేనే ఎందుకు అడిగినావు బాబాయ్? క్లియర్గా ఆయనని కావాలని ఆడియన్స్ ముందు నిలబెట్టడానికి కదా దోషిగా అది. అండ్ తర్వాత మొత్తానికి అవినాష్ ఫస్ట్ విన్ అయ్యి ఈ టాస్క్లో ప్రేరణ, పృథ్వీ అండ్ నబీల్ ఫర్దర్ పొజిషన్స్ అనమాట. అండ్ తర్వాత నబీల్ అండ్ ఓకే, తర్వాత సెకండ్ టాస్క్ క్రికెట్ టాస్క్. ఇది కూడా మళ్ళీ ఫిజికల్ టాస్క్ కాదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ అవినాష్ అయితే మళ్ళీ విన్ అయ్యాడు. నిన్న 2 టాస్కులు రోహిణి విన్ అయింది, ఇవాళ 2 టాస్కులు అవినాష్ విన్ అయ్యాడు. ఇలా ఎలా పాసిబుల్ అంటే స్టార్స్ ఆర్ వర్కింగ్ ఇన్ దేర్ ఫేవర్ అది. కానీ స్టువర్ట్పురం దొంగలు వాళ్ళ స్టార్స్ ఎలా వర్కౌట్ అవుతాయి? వాళ్ళ స్టార్స్ అనమాట. అంటే పృథ్వీకి ఎవరు స్టార్లు? నిఖిల్, యష్మి, ప్రేరణ. అనవసరంగా ప్రేరణను ఎందుకు ఇన్వాల్వ్ చేయడం? ఆ అమ్మాయి కొంచెం పర్లేదు అనిపిస్తుంది నాకు. సో అండ్ పృథ్వీ, నిఖిల్ గెలవాలంటే ఏ స్టార్స్? పృథ్వీ, యష్మి, విష్ణు. సో ఇలా ఒకరికొకరు వాళ్ళలోనే షేర్ చేసుకుంటూ ఉంటారన్నమాట. సో ఆ స్టువర్ట్పురం దొంగల్లో హ్యాపీగా ప్రేరణను తీసేసి విష్ణుతో రీప్లేస్ చేయొచ్చు ప్రేరణని కదా అది. అండ్ తర్వాత ఈ దీంట్లో భాగంగా వీళ్ళకి స్కోర్లు వచ్చేసాక వాళ్ళకి స్పెషల్ పవర్ కూడా ఇచ్చారు. స్పెషల్ పవర్లో 2 ఎక్స్ట్రా బాల్ ఇవ్వచ్చు అన్నట్టు కదా అన్నారన్నమాట. 2 ఎక్స్ట్రా బాల్స్ ఇస్తే ఎవరికి ఇచ్చినా కూడా మిగతా వాళ్ళకి అన్యాయం జరిగిపోద్ది అన్నట్టుగా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని మరి ఇలా అన్యాయం చేయడం కరెక్ట్ కాదు కదనే ఉద్దేశంతో వాళ్ళ పవర్ యూజ్ చేసుకోవడానికి కూడా ముందుకు రాలేదు. వాట్ ఏ క్లెవర్ థాట్ కదా, వాట్ ఏ ఫెంటాస్టిక్ థాట్ కదా, హ్యూమనిస్టిక్గా యాంగిల్ ఆలోచించడం. మామూలుగా బిగ్ బాస్ ఈ పవర్ ఎందుకు ఇచ్చాడు? అవకతవకలు జరగాలని. అవకతవకలు జరిగితే దాన్ని బట్టి వచ్చే కంటెంట్ అనేది చాలా బాగుంటుంది. ఏదన్నా లొల్లి పెట్టుకోవచ్చు, డిసప్పాయింట్ అవ్వచ్చు, వాళ్ళు ఎమోషనల్ అవుతే మంచి కంటెంట్ వస్తుంది. వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి రచ్చ గొడవ పెట్టుకుంటే కంటెంట్ వస్తుంది. ఏ పరంగా చూసుకున్నా కంటెంట్ వస్తుంది. బట్ అలాంటి కంటెంట్కి ఎటువంటి తావు లేకుండా స్పెషల్ పవర్ మానస్ వాళ్ళు యూజ్ చేసుకోకపోవడం వల్ల మనకు వచ్చిన కంటెంట్ ఏంటి? కేవలం మానస్ అండ్ ప్రియాంక చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తారా, మంచి మనుషులరా అన్నట్టుగా అయితే అర్థమైపోయింది. సో బేసిక్గా వాళ్ళొక గెస్ట్లుగా వచ్చి వాళ్ళొక హుందాగా వాళ్ళు బిహేవ్ చేసిన విధానం అయితే మానస్కి కానీ ప్రియాంక కానీ వీ హ్యావ్ టు డెఫినెట్లీ అప్రిషియేట్ దెమ్ ఆ విషయంలో. అండ్ తర్వాత కంటెండర్గా అయితే మొత్తానికి అవినాష్ అయిపోయాడు. బ్లాక్ బ్యాడ్జ్ వచ్చేసి నబీల్. అక్కడ టాస్కుల్ని బట్టే వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టే ఇచ్చారు తప్ప సపరేట్గా పేరు అవుట్ ఆఫ్ బ్లూ మూన్ అన్నట్టుగా ఏం తెలియదు, అవుట్ ఆఫ్ బ్లూ. అండ్ తర్వాత చూసుకుంటే విష్ణు పృథ్వీకి చెప్తుండే తన ఎక్స్ గురించి. కలలో తన ఎక్స్ వచ్చాడంట. ఎక్స్ వచ్చి ఇప్పుడు ఈమె అదే పనిగా పృథ్వీ అని హౌస్లో ఉంటుంది కాబట్టి ఆయన చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది కదా, ఇప్పుడు తనకి చాలా పెయిన్గా ఉంటుంది కదా అన్నట్టుగా అయితే అనుకుంటుంది. తను ఎంత ఓపెన్గా చెప్పేస్తుంది మాస్టర్, తప్పు నాదే. ఆయన ఎప్పుడైనా నన్ను కావాలనుకుంటూ, ఎప్పుడైనా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుండో నేనే వదిలేసి వచ్చాను, నేనే ఇసుండుదాన్ని అన్నట్టుగా ఓపెన్గా చెప్పేస్తుంది. ఇంత కూడా కల్మషం లేకుండా, ఇంత కూడా ఏదో డ్రామా చేసి తనని మంచిదాన్ని అని అనుకోవాలని చూపించాలని కాకుండా ఒరిజినల్గా ఉంటుందన్నమాట. ఈ ఒక్క విషయంలో విష్ణు అది మంచితనమా లేకపోతే తింగడతనమా అమాయకత్వమా అని నాకు అర్థం కాదనమాట. బట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఇంత హానెస్ట్గా ఉండే వాళ్ళని ఇలాంటి జమానాలో ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఎడార్లో ఒక చుక్క వాటర్ దొరికినా అమ్మ వాటర్ ఉన్నాయిరా బాబు, నేను ఇంకా ప్రపంచంలోనే ఉందన్నమాట అనే ఫీలింగ్ ఎలాగైతే వస్తుందో, ఇంత పెద్ద ప్రపంచం అనే ఎడార్లో విష్ణుప్రియ కూడా అలాంటి ఒక చిన్న నీటి చుక్క లాంటిదే. అండ్ తర్వాత తనకి పెయిన్ఫుల్ ఉంటుంది. నేనే బ్రేకప్ చేసుకున్నా కానీ తను మాత్రం ఎప్పుడు నన్ను కావాలనుకున్నాడు. అండ్ యాక్చువల్లీ ఎందుకు బ్రేకప్ చెప్పానంటే తను 2 తప్పులు చేశాడు. అఫ్కోర్స్ ఆ తప్పులు కూడా నా మంచి కోసమేలే అన్నట్టుగా అయితే చెప్తున్నాడు అన్నమాట. ఆయనకి ఏదో సమ్ హ్యాబిట్ ఏదో ఉంటే ఆ హ్యాబిట్ నా ముందు ఒప్పుకోవడానికి ఆయనకి గట్స్ లేవు. గట్స్ లేనోడు నాకెందుకు అని నేను వదిలేశానంట. గట్స్ లేవని వదిలేసావా?
బాబోయ్ ఎంత మంచిగా ఇది. మధ్యలో ఒక మాటను చూసారా, ఇలాక ఈయన ఒక్కడనే కాదు చాలామందిని వదిలేశానంటే, చాలామందిని వదిలేసావా ఏంటిది, లవ్వా లేకపోతే 5 బజార్ల కూరగాయల పుచ్చులున్నాయని కూరగాయలన్నీ తీసి పక్కన పడేయడానికి ఏంటో. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మమ్మీ కంటే నన్ను ఎక్కువ బాగా చూసుకున్నాడు, మమ్మీ కంటే ఎక్కువ నన్ను నెత్తి మీద పెట్టుకొని చూసుకున్నాడు అంటూ అదే పనిగా ఆయన మీద పొగడతల వర్షం కురుస్తూ ఉంది. ఇంత మైకరాలు, ఇంత బోలా మనిషి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అంటే, మళ్ళీ అలాగే ఉంది. పృథ్వీ విషయంలో కూడా అలాగే బోలగా ఉంది. నువ్వు నన్ను లవ్ చేయకపోయినా పర్వాలేదు, నీకు నేను ప్రియారిటీ అవ్వకపోయినా పర్లేదు, నాకు నువ్వు ప్రియారిటీయే రాబాయ్ అన్నట్టుగా ఓపెన్గా చెప్పేసింది. అంత ఓపెన్గా చెప్తుంది, అంతకుమించి ఏమంటానులే. కానీ ఫైనలీ అది అవినాష్ వినవడం వల్ల మీకు ఎలా అనిపించింది? నిన్న రోహిణి, ఇవాళ అవినాష్, రేపు తేజ విన్ అవుతాయి. మీరు ఎలా ఫీల్ అవుతారు కింద కామెంట్ అయితే చేసి చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు కొడతా ఉంటే వీడియోలు ఎక్కువ మంది కనపడతాయి. దయచేసి లైకులు మిస్ చేయకండి. బాయ్.